ఉత్తర తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదా? క్యాబినెట్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలంతా దక్షిణ తెలంగాణకు చెందిన నేతలేనా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు క్యాబినెట్లో చోటు కల్పించాలని సర్కారు భావిస్తుందా? ఇంతకీ ఎప్పుడు లేని చర్చ ఇప్పుడే ఎందుకు వచ్చింది? మంత్రివర్గంలో ఛాన్స్ దక్కించుకునేది ఎవరు? తెలంగాణ కాంగ్రెస్లో ఉత్తర దక్షిణ తెలంగాణ రాజకీయం మొదలైనట్లు కనిపిస్తోంది. రాజకీయం అంటే అభివృద్ధిపైనో నిధుల కేటాయింపులోనో ఉత్తర దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందో అని కాదు. సామాజిక వర్గం రాజకీయ వార్. ఇది కూడా ఒక సీనియర్ నాయకుడు ఉత్తర తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ వీడి గులాబీ కండువా కప్పుకున్న తర్వాత మొదలైంది. అదేంటని అనుకుంటున్నారా? ఇటీవలే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి చెంది బీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఉత్తర తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ మొదలైంది. కేబినెట్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలంతా దక్షిణ తెలంగాణకి చెందిన నేతలే ఉన్నారని, ఉత్తర తెలంగాణలోనూ సీనియర్ నాయకులున్న కేబినెట్లో చోటు దక్కలేదనే చర్చ మొదలైంది. ఈ చర్చతో పార్టీ ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలో ఒకరికి కేబినెట్లో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో మనం చూసుకుంటే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ నుండి రెడ్డి సామాజిక వర్గం నుండి సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటాయి. ఇదే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కేబినెట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలుంటాయి. ఉమ్మడి ఖమ్మం నుండి కేబినెట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇకిప్పుడు కేబినెట్లో జరగబోయే మార్పులు చేర్పులు సైతం దక్షిణ తెలంగాణకి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో రాజగోపాల్ రెడ్డి, మల్లారెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీలో ఉత్తర తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు సైతం అవకాశం కల్పించాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్ల ప్రభావం పడుతుందని కొందరి వాదన. గత బీఆర్ఎస్ సర్కార్లో చూసుకుంటే కూడా ఉత్తర తెలంగాణ నుండి ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలో కేబినెట్లో ఉన్నారు. అయితే సర్కార్ నిజంగా ఉత్తర తెలంగాణ నుండి కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలి అంటే ఎవరికి కల్పిస్తుంది అనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారని వార్తలు వినిపించినా చివరకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారుల పదవి ఇచ్చారు. మరి సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారా లేదా? ఉత్తర తెలంగాణ నుండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్న భూపాల్ రెడ్డిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలో ఒకరికి అవకాశం కల్పిస్తారో చూడాలి. అయితే ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్లో కాంగ్రెస్ రెడ్డి ఎమ్మెల్యేలు లేరు. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లా నేతలో ఒకరికే అవకాశం కల్పించాలి. మరి పార్టీ కేబినెట్లోకి ఉత్తర తెలంగాణ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పించి ప్రాధాన్యత కల్పిస్తుందా? కల్పిస్తే ఎవరికి కల్పిస్తుందో చూడాలి.